హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక కొత్త నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైంది. మనం ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో మీకు ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి చెప్పాను. సో అలాగే ఇంకొకటి మనకు ఐసీఎంఆర్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లో దాని గురించి చెప్పాను. ఎవరైనా అది చూడకుంటే అది చూడండి. అవి రెండు మంచి నోటిఫికేషన్స్ వీడియోలో ఉంటాయి, ఆల్రెడీ ఒకసారి చెక్ చేయండి. సో ఇక ఈ నోటిఫికేషన్లోకి వెళ్తే మనకి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో దీంట్లో మనకి జూనియర్ ఇంజనీరు సివిల్ అండ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు, సీనియర్ స్టెనోగ్రాఫరు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ కూడా మంచి బేసిక్తో స్టార్ట్ అవుతుంది. 35,400 రూపీస్ బేసిక్ శాలరీ, ఇది బేసిక్ పే అనమాట. సో మంచి శాలరీతో ఉన్న పోస్టులు ఇవి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాము. సో అక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరు. సో దీనికి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సరిపోతుంది. అలాగే నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్లో బీటెక్ ఉండాలి ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అలాగే ఇంకొకటి మనకి స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్కి మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాత్రం డిగ్రీ ఉండాలి. అండ్ నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్లో మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని ఇచ్చిండు. సో అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్లో ఉన్నా సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా టెక్నికల్ అసిస్టెంట్లో మనకి ఫర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ వర్క్ ఇచ్చిండు. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ ఈక్వివలెంట్ గ్రేడ్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అని ఇచ్చిండు. సో ఇది ఒకసారి బీటెక్ ఉన్న వాళ్ళు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే 100 వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రఫీ ఉండాలి పర్సనల్ అసిస్టెంట్కి అయితే. అలాగే సీనియర్ స్టెనోగ్రఫీకి ఇంటర్మీడియట్తో పాటు షార్ట్ హ్యాండ్ 100 వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రఫీ ఉండాలి కంపల్సరీ. సో స్టెనోగ్రఫర్కి అయితే మీకు నార్మల్ జూనియర్ స్టెనోగ్రఫీకి మాత్రం ఇంటర్మీడియట్ 80 వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రఫీలో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సీనియర్ అసిస్టెంట్ ఉంది ఇక్కడ. సో ఓన్లీ ఇంటర్మీడియట్తో పాటు 35 వర్డ్స్ పర్ మినిట్ నార్మల్ టైపింగ్ మీకున్న సరిపోతుంది. సో ఇది ఎక్కువ మంది ఎలిజిబుల్ ఉంటారు. సో ఇది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కూడా మనకి 10+2 అలాగే 35 వర్డ్స్ పర్ మినిట్ క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకి ఫర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ డిసిప్లిన్స్ ఇది. సో 10+2 ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ బోర్డు విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. అండ్ ఐటీఐ కోర్స్ 1 ఇయర్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అప్రోప్రియేట్ ట్రేడ్లో ఉన్న వారికి ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర, ఇది హర్యానాలో ఉంటుంది. సో ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఎన్ఐటి అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది కాబట్టి తర్వాత ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ముందుగా మీరైతే అప్లై చేసుకుని జాబ్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి అప్లికేషన్స్ డేటు, మీ ఎగ్జామ్ ఫీజు అనేది చూద్దాము. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 18/8/2025 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 18 నుంచి. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 30/9/2025 వరకు ఉంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది, ఒకసారి చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబుల్ ఉన్న పోస్ట్ని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.